హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు దొరబాబు గారు ఉన్నారు పిఠాపురం నియోజకవర్గంలో. ఒకసారి ఈ నియోజకవర్గంలో ప్రజల స్పందన ఎలా ఉంది, మరి పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ గెలిపించుకుంటారా లేదా, ఇవన్నీ కూడా అతను అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. సో వర్మ గారు ఇక్కడ సీనియర్ పొలిటీషియన్గా ఉన్నారు. మరి వర్మ గారు అభిమానులు చాలామంది కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వర్మ గారు నిలబడితే బాగుందని చెప్పేసి ఇప్పుడు కూడా వెళ్తున్నారు కదా సార్ ఇంటింటికి, అక్కడ కూడా ఇదే టాక్ వినిపిస్తుందని చెప్పేసి అంటున్నారు. సో దానిపైన మీరు ఎలా స్పందిస్తారు? అంటే వర్మ గారికి చాలా గట్టిగా ఉంటుందండి పిఠాపురం నియోజకవర్గంలో. ఫుల్ ఫాలోయింగ్ ఉంది వర్మ గారికి. ఈ వర్మ గారికి సీటు ఇస్తే మేము ఇంత కష్టపడక్కర్లేదు. పొత్తులో భాగంగా మరి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. అయినా సరే వర్మ గారు పవన్ కళ్యాణ్ గారు గెలుపు గురించి కృషి చేస్తున్నారు. మేమంతా వర్మ గారి అడుగుల్లో నడుస్తున్నాం. పొత్తు లేకపోతే వర్మ గారు గెలిచేవారు ఇక్కడ. పొత్తు లేని పక్షంలో వర్మ గారు డెఫినెట్గా ఇక్కడ విన్ అవుతారండి. మరి లాస్ట్ టైం ఎందుకు దాదాపు 15,000 ఓట్లతో ఓడిపోయారని నేను విన్నాను. అవును, ఓడిపోయారండి. ఇండిపెండెంట్గా పెట్టి 50,000 మెజార్టీతో నెగ్గారు. మన గాలి వలన పోయిందండి. ఒక్క ఛాన్స్ అని మన జగన్ బాబు అంటం వల్ల అంతా అటే వేశారండి. సార్ ఎందుకు సార్ వర్మ గారికి ఎంతలా సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ ప్రజలు? కానీ అంటే ఇంతకుముందు రాజకీయాలకు రాకముందు ఏమైనా సేవా కార్యక్రమాలు అంటే ఏమైనా చేసేవారా, లేకపోతే వాళ్ళ కుటుంబం నుంచి కూడా రాజకీయ వారసత్వం వస్తుందా? వారికి రాజకీయ వారసత్వం లేదండి. ఆయన ఒక 20 సంవత్సరాలు బట్టి రాజకీయాల్లోకి వచ్చాడండి. వచ్చి నిత్యం ప్రతిరోజు ఏదో ఒక ఊరో ఏదో ఒక వార్డో అలా తిరుగుతూ పెదల్లోనే ఉంటాడు. నేను అందు గురించి ఆయనకి అంత ప్రాపర్టీ వచ్చింది. అయితే ఇప్పుడు కూటమిలో భాగంగా అందరూ పోటీ చేస్తున్నారు, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ. కానీ మీతో పాటు బీజేపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ వాళ్ళ పార్టీ లీడర్స్ కానీ ఇక్కడ ఎవరో కనిపించట్లే ప్రచార భాగంలో. బీజేపీ కూడా ఉన్నారండి. అంటే బీజేపీకి తక్కువ ఉంటుందండి. బీజేపీ ఏమి ఉండదు ఇక్కడ. కాబట్టి ఒక 5-6 డైలీ వస్తున్నారండి. మా ప్రచారంలో వస్తున్నారండి. అయితే వైఎస్ఆర్సీపీకి పార్టీకి సంబంధించిన ఒక వర్గం ఇలా మాట్లాడుతుంది, నేను కదా మాట్లాడింది. ఆ వర్గం నుంచి వర్మ గారే దగ్గరుండి పవన్ కళ్యాణ్ ఓడిస్తాడు అని చెప్పి వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియాలో వస్తుంది. ఇది వైరల్ అయింది. సో దాని గురించి అవి పిచ్చి పనికిమాలోళ్ళు మాట్లాడండి. ఒక రాజకీయంలో ఉన్నప్పుడు ఎవడో మాట ఇచ్చాక తప్పుడు పనులు ఎవడో చేయడండి. అది కాకపోయినా వర్మ నిస్వార్థంగా చేస్తున్నాడు. వాళ్ళు ఇంకా జనసేన వాళ్ళు ఇంకా తిరగట్లేదండి. పొద్దున 7 గంటలకి ఈయనకి పని ఏంటండి? 7 గంటలకు వచ్చేసాడు, 3 వార్లు తిరిగాడు. మళ్ళీ ఇప్పుడు ఏదో ఊరు పోతున్నాడు. అది పనికిమాలిన ఏదో చేసి కామెంట్లు అండి. అదండి నిస్వార్థంగా పవన్ కళ్యాణ్కి మా వర్మ గారు సపోర్ట్ చేస్తున్నారు. వర్మ గారి వెంటే మా తెలుగుదేశం సభ్యులంతా ఉన్నాం. అదండి. వర్మ గారు సపోర్ట్ లేకపోతే పవన్ కళ్యాణ్ ఇక్కడ గెలుస్తాడా? అది మేము ఎలా చెప్పగలండి? వర్మ గారి సపోర్ట్ ఉండటం వల్ల మెజార్టీ పెరుగుద్దండి. వర్మ గారి సపోర్ట్ వల్ల ఈవేళ పవన్ కళ్యాణ్కి ఈ క్రేజ్ రానకూడని. అదండి. చాలామంది కూడా భయపడ్డారంట కదా, ఒకవేళ వర్మ గారు సపోర్ట్ లేకపోతే పవన్ కళ్యాణ్ ఇక్కడ గెలవడం కష్టం, వంగ గీత వచ్చేస్తుంది అని చెప్పి. వర్మ గారు సపోర్ట్ లేకపోతే పవన్ కళ్యాణ్ చాలా ఇబ్బంది పడవలసి వచ్చిందండి. అదండి. అలాగే లోకేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ ఓడించడానికి కుట్ర పన్నుతున్నారు అని చెప్పేసి అన్నారు. సో దాన్ని మీరు ఎట్లా ఖండిస్తారు? నేను చెప్తున్నాను కానీ పనికి మలేదో ఈ ఇంక పని పాట లేని వాళ్ళు చేసి కామెంట్లు అండి. వర్మ గారి పొత్తులో కూటమిలో ఉండి వర్మ గారు ఇండిపెండెంట్గా పెట్టాలండి. 10 నాయకుడి మాటిని ఆయన రాపోయి ఇతను సపోర్ట్ చేస్తున్నాడండి. అతన్ని ఓడించడానికి వర్మ ఎలా ట్రై చేస్తాడండి? అయితే ఇప్పుడు ప్రచారం భాగంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కాకుండా వర్మ గారే ఎక్కువగా తిరుగుతున్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఇక్కడ పాలించేది ఎవరు? వర్మ గారు హ్యాండ్ ఓవర్లోనే ఉంటుందా మొత్తం, లేదంటే పవన్ కళ్యాణ్ గారి హ్యాండ్ ఓవర్లో ఉంటుందా? ఇప్పుడు కూటమిలో ఉన్నామండి. కూటమిలో ఉంటే వాళ్ళదే ఉంటుంది, మా వర్మ గారిదే ఉంటుందండి. ఇద్దరిదే ఇక్కడ ఉంటుందండి. ప్రజలు వర్మ గారి మాటే వింటారంట కదా, ఆయన ఎటువైపు అంటే అటే ఉంటారంట. మెజార్టీ పిఠాపురం నియోజకవర్గంలో మెజార్టీ ప్రజలు ఓటర్లు అంతానే వర్మ గారు వెళ్ళంటే ఉన్నారండి. నా ప్రజెంట్ ఈ వేళకు కూడా
చెప్పేదేముందండి మరి గెలుతాడు, మరి పాలకం గెలుతుంది, పార్టీ గెలుతుంది. గెలుతుంది. పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఏం అడుగుతున్నావు ఆయన్ని, ఒకవేళ ఆయనతో మాట్లాడే అవకాశం వస్తే? అయితే ఆయన వచ్చిన తర్వాత మాట్లాడతాను. ఏమైనా కావాలంటే అప్పుడు వెళ్తాం, ఇప్పుడు ఏం వెళ్దాం, ఇప్పుడు చాలా చూడలేదు కదండి. నెగ్గడం ఏంటండి, గణసనాటగా నెగ్గుద్ది. ఆ జనసేన టీడీపీ ఇక్కడ వరమగారు ఆయన వరమగారికి అధికారం అప్పచెప్పి ఆయన అక్కుంటాడు. డైరెక్షన్ అయింది, పని అయింది. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు అనగానే మీకు ఎలా అనిపించింది ఇక్కడ? చాలా సంతోషం అండి, చాలా చాలా సంతోషం. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి మహిళ కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే ఈరోజు ప్రతి మహిళల్లో కూడా మంచి గుర్తింపు వచ్చింది పవన్ కళ్యాణ్ గారు అంటేనే. ఆయన ఏది చెప్తే అదే వినిలా ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఎక్కడైనా సరే నేను తిరుగుతాను, మొత్తం అంతా తిరుగుతాను. ఇప్పుడు ఏంటంటే వన్ సైడ్ జనసేన, వన్ సైడ్ దానికి సపోర్టు ఇక్కడ పిఠాపురం గడ్డ మీద నియోజకవర్గం పైన మన వర్మ గారు ఫుల్ సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారికి. ఇక్కడ ఏ విధమైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఏది వచ్చినా సరే, ఇప్పుడు వరకు జరిగిన సమావేశాలు వేరు, ఇప్పుడు జరిగిన సమావేశం అన్నది ఇప్పుడు కావాలి. పవన్ కళ్యాణ్ వన్ సైడ్, జనసేన వన్ సైడ్ కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా 18 సంవత్సరాలు నిన్న వాళ్ళకి ఈ సంవత్సరం ఓటు రాయించుకోవడానికి బద్దకించేవారు. ఇప్పుడు చాలామంది కూడా ఓటు గురించి నాకు ఓటు కావాలి, నేను నా దేవుడు వచ్చాడు, నాకు పిఠాపురం నియోజకవర్గానికి నా దేవుడు వచ్చాడు, నేను ఓటేస్తాను అనేది ఒక పవర్ వచ్చింది. పవన్ కళ్యాణ్ ద్వారా ఒక పవర్ వచ్చింది. ఆ పవర్ మొత్తం అందరికీ కూడా అది దాన్ని ఏమంటారు నాకు తెలియదు, కానీ పిచ్చి పడేసింది అంతే. వన్ సైడ్ జనసేన, వన్ సైడ్ కంపల్సరీ వన్ సైడ్ వస్తుంది. ఇక్కడ ఏది అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా అంటే కొంతమంది ఉన్నారు, వాళ్ళు కొంతమంది ఏదో మొహమాటం కోల్ది కొంచెం ఇదిగా ఉన్నారు, తెల్లారిసరికి రాజకీయం మారిపోద్ది, అంతా జనసేనలోకి వచ్చేస్తారు మొత్తం అంతా. ఇది సత్యం. ఎప్పుడో పాత గతంలో భీమవరంలో ఓడిపోయాడు, అక్కడ గత ఇవన్నీ వదిలేండి. ఏదేదో న్యూస్లు చెప్తున్నారు, అవన్నీ వదిలేండి. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో అనగా పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లా, ఏపీ మొత్తం ఎక్కడ చూసే సరే జనసేన టీడీపీ నేను మొత్తం అంతా తిరుగుతాను. నేను తిరగిన దేశాలు లేదు, నేను తిరగిన రాష్ట్రాలు లేదు, ప్రతి చోట తిరుగుతాను. నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు 100% గెలుస్తారు పిఠాపురం గడ్డ పైన. ఇది రాసి పెట్టుకోండి. అంటే ఒకవేళ గెలిస్తే, అంటే ఆయన అభిమానిగా కాదు, ఇక్కడ ఒక ప్రజానికంగా చెప్పండి, ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు మీరు? ఇక్కడ ఏం లేవు, ఇక్కడ ఏం కావాలి? రోడ్డు సమస్యలు కానీ, హాస్పిటల్స్ కానీ. ఫస్ట్ ఏంటంటే నేను ఒక ఆటో డ్రైవర్ని. ఎప్పుడు 2016 నుంచి మన జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి లేడని నేనే ప్రచారం చేశాను ఆటోలో. నేను ఫ్లెక్సీలు కట్టుకున్నా, వైసీపీ ఫ్లెక్సీలు నేనే కట్టుకుని తండ్రి లేకుండా ఆయన్ని చాలా అమాయకుని చేసేసి వీళ్ళందరూ జైలుకు పంపిస్తున్నారని నేనే ప్రచారం చేశాను. ఆటో ఎక్కిన ప్రతి ఒక్కరికి కూడా, ఆటో ఎక్కిన ప్రతి ప్యాసింజర్కి కూడా నేను ఏమన్నానంటే వైసీపీ చూడండి నేనే చెప్పాను. చెప్పినోడిని ఏంటంటే నేను 2-3 సార్లు నా అవకాశాల కోసం నేను వెళ్ళాను, నాకు అవ్వలేదు, ఎవరు లెక్క చేయలేదు నన్ను. దేని గురించి అంటే నాకు ఒక ఆటో విషయం గురించి వెళ్ళాను, వదికినికి వెళ్ళా. ఆటో ఏదో తిరగబడిపోయింది, ఆటో కింద పడిపోయింది. అరే బాబు, నేను ఎమ్మెల్యే దాకా వెళ్ళలేను, నేను కొద్దిగా చేసి పెట్టరా, నువ్వు లీడరు కదా, నువ్వు బాగా అతని దగ్గర ఇది అవుతావు కదా, చేసి పెట్టరా బాబు అన్న. చేయలేదు. చేయకపోతే నువ్వు చేయనప్పుడు నాకు ఎందుకురా. అప్పుడు బట్టి కూడా 2019 నుంచి కూడా మూసి కూర్చున్నా. అప్పటి నుంచి ఇప్పటివరకు ఏ జెండా కప్పుకోలేదు. ఇప్పుడు నాకు నచ్చి నేను జనసేనలోకి వచ్చాను. నాకు నచ్చి నేను జనసేనలోకి వచ్చాను. ఇప్పుడైతే నేను ఎంత లెక్క తిరిగినా సరే జనసేన తిరుగుతున్నాను. కాకినాడ అవనివ్వండి, భీమవరం అవనివ్వండి, అమలాపురం అవనివ్వండి, నేను ప్రతి చోట తిరుగుతాను నేను. ఇది సార్. కేవలం జనసేన వాళ్ళు మాత్రమే తిరుగుతున్నారా? టీడీపీ జనసేన రెండూ కలిసి తిరుగుతున్నాయా? టీడీపీ రెండు కూడా అన్నదమ్ములాగా తిరుగుతున్నారండి. ఏదన్నా సరే గొడవలు వచ్చినా ఏమొచ్చినా సరే సర్దుకుని పోతున్నారు. అరే తమ్ముడు నువ్వు వెళ్ళరా అంటున్నారు, సర్దుకునే పోతున్నారు. గొడవలు ఎక్కడా లేవు. వర్మ గారు కూడా మంచి వ్యక్తి. ఆయన కూడా ఈ ఊరికి చాలా చేశారు. ఆయన చేయలేదు అంటలేదు, చేశారు. అడగండి, ఇక్కడ అందరూ పెద్దవాళ్ళందరినీ అడగండి. రైట్. నేను ఒక క్వశ్చన్ అడుగుతా. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఒక సోషల్ మీడియా వర్గం ఒకటి రాసింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వర్మ గారే కుట్ర పన్నుతున్నారని చెప్పేసి. దానిపైన మీరేం మాట్లాడతారు?
అది చేతకనోళ్ళ పని అండి, అది చేతకనోళ్ళ పని. ఎందుకంటే ఏదైనా వచ్చినా సరే ధైర్యంగా ఎన్నుకోవాలి. అది ప్రతి ఊళ్ళో ఉంది, ప్రతి గ్రామంలో ఉంది, ప్రతి జిల్లాలో ఉంది, ప్రతి రాష్ట్రంలో ఉంది. అవునా? అదే ధైర్యంగా ఎదుర్కోవాలి. పవన్ కళ్యాణ్ గారి మీద ఏదన్నా అపోహ పెట్టినా చేసినా సరే అది ఉపయోగం లేదండి. అది ఏదన్నా సరే రేపు 13వ తారీఖు నుంచి మళ్ళీ రిజల్ట్ తెలుస్తుంది. అప్పుడు ఏం తెలుస్తుంది కదా, ఎవరు ఏటన్నా తెలుస్తుంది కదా. తెలిసినప్పుడు అప్పుడు మనం చూసుకుందామండి. అంటే పవన్ కళ్యాణ్ మీద పెట్టిన ఏదో తెల్ల పేపర్ మీద చిన్నది పెన్ను చుక్క పెడితే పేపర్ని చూస్తారా, చుక్కని చూస్తారా? నాకు ఒక డౌట్ వచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ నువ్వు అభిమానవా లేకపోతే ఏంటి, జన సైనికుడువా లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి పర్సనల్గా అభిమానమా సినిమాలు చూసి, లేదంటే పిఠాపురంలో సమస్యలు వచ్చాయి, గతంలో నీకు అన్యాయం జరిగింది, దాని గురించి ఆయన తీసుకోలేదు. నాకు పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఇప్పుడు నచ్చింది కాబట్టి, ఆయన పెట్టే సిద్ధాంతాలు బాగున్నాయి కాబట్టి, అందులోని వర్మ గారికి సపోర్ట్ ఉంది కాబట్టి నేను రావడం జరిగింది. నేను ఇష్టంతో అయితే జనసేనతోటి ఇదివరకైతే జనసేన వెనకాల తిరగలేదు, జనసేన తెలుగుదేశం వైపు కూడా నేను తిరగలేదు. ఇప్పుడు నాకు ఇష్టపడి నేను పవన్ కళ్యాణ్ గారి వెనకాల అవకాశం వస్తే ఆయన కలిస్తే కూడా చూస్తున్నాను. నేను చాలామంది జన సైనికులు వెళ్ళిపోతున్నారు కదా వేరే వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ, సో దానిపైన ఏం చెప్తావు? అరే ఇక్కడ ఎక్కడైనా ఏగలు ఉన్నాయో చూడండి, కొంచెం పంచదార రాయండి. ఇక్కడ ఆ ఏగలు ఉన్న ఆ పంచదార ఉందని చెప్పు కూడా ఏగలు ఉంటాయి. దాని మీద కొద్దిగా యాపరాసం రాయి, కొంచెం యాపరాసం రాస్తే అది దూరంగా పోతాయి. ఈ బాబు అంతేనండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.